హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం చర్చించే అంశం వచ్చేసి ముంబైలో 5,000 మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా సమాచారం అందింది. మనము ఒకసారి వివరాల్లోకి వెళ్ళి మనం చూద్దాం. ఈ మధ్యకాలంలో మన దేశంలో జరిగినటువంటి ఉగ్రదాడి తరుణంలో మన భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పాకిస్తానీలందరూ మన భారత్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని హుకుం జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు సమాచారం ఏంటంటే ముంబైలో 5,000 మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా గుర్తించినట్టు మన భారత్ తెలుస్తుంది. మనం ఒకసారి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. మనము మహారాష్ట్రలో 5,000 మంది పాకిస్తానీలు ఉన్నారని, వీరిలో 1,000 మంది స్వల్పకాలిక వీసాలు కలిగి ఉన్నట్లు ఆ రాష్ట్ర మంత్రి యోగేష్ కదమ్ శనివారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారందరినీ దేశం విడిచి వెళ్ళాలని చెప్పామన్నారు. దేశంలో కొంతమంది 8 నుంచి 10 ఏళ్లుగా నివసిస్తున్నారని, కొందరు పెళ్లి కూడా చేసుకున్నారని చెప్పారు. కొందరు తమ పాకిస్తాన్ పాస్పోర్ట్ను సరెండర్ చేసి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో 21 మంది పాకిస్తానీలు ఉన్నట్లు గుర్తించారు. వారిని వెంటనే పాకిస్తాన్కు వెళ్ళిపోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు గుజరాత్ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్లో భాగంగా 1,000 మందికి పైగా బంగ్లాదేశ్కు చెందిన అక్రమ వలసదారులను అహ్మదాబాద్, సూరత్లో అదుపులోకి తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి శనివారం తెలిపారు. వీరిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నట్లు తెలిపారు. వీరందరినీ దేశం నుంచి పంపేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. గుజరాత్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా అహ్మదాబాద్లో 890 మందిని, సూరత్లో 134 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. చూడండి, మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము చాలా అద్భుతమైన నిర్ణయము. మన ఇండియాలోనే ఉంటూ, మన భారతదేశంలోనే ఉంటూ, మన గాలిని పీలుస్తూ, మన వనరులను ఉపయోగించుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి ఈ వలస వచ్చినటువంటి పాకిస్తానీలు ఈ యొక్క మన అహ్మదాబాద్, సూరత్ అదుపులోకి తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి శనివారం తెలిపారు. అయితే వీరు ఈ విధంగా ఉంటూ మన దేశంలో సంఘ విద్రోహక చర్యలకు పాల్పడుతున్న వారు వీరిలో కొందరు ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మన భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఒక ముంబైలోనే, మహారాష్ట్రలోనే 5,000 మంది పాకిస్తానీలు ఉన్నారంటే ఇక మన దేశవ్యాప్తంగా పాకిస్తానీలు ఎంతమంది ఉన్నారు, దీంట్లో మన దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రదాడులకు సహకరిస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు అనేది కూడా త్వరలో మన భారత ప్రభుత్వం యావత్ భారతదేశానికి, యావత్ ప్రపంచానికి తెలియపరచబోతుంది. మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా ఈసారి కఠినంగా ఉంటాయి. ఒక పాకిస్తానే కాదు, మన దేశం వైపు చూడాలంటే మన దేశానికి నష్టం కలిగించాలనుకున్న దేశాలు ఏ ఉన్నా సరే ఈ దెబ్బతోని ఆలోచనను విరమించుకునే విధంగా మన నరేంద్ర మోడీ గారి యొక్క చర్యలు ఉంటాయి కూడా. తప్పకుండా ఈ విషయంలో మోడీ గారు, మన భారత ప్రభుత్వం మంచి విజయాన్ని సాధించి మన దేశాన్ని భ్రష్టు పట్టించాలనుకున్నటువంటి వారు ఎవరున్నా కూడా వారందరూ మన భరతమాత కాళ్ళపై పడి ప్రాధేయపడే పరిస్థితులు వారందరికీ రాబోతున్నాయని మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.